రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమతో బాధ్యతలు, నూతన అభివృద్ధి, నూతన విషయ సేకరణ, వృత్తిపరమైన ప్రయాణాలు, ఆర్థికంగా కన్నా కూడా ఆదాయపరంగా అన్న విషయాల కన్నా కూడా వీరికి ఎక్కువ శాతం గౌరవం, శ్రమ, అందరి మీద నాయకత్వాలను చూపించే లక్షణాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీ మాట నెగ్గుతుంది. మీ యొక్క ఆఫీస్లో కూడా మీరు ఒక టీం లీడర్ లాగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, విద్యాపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలలో ఏదైనా యాత్రలు మొదలైన వాటి కొరకు కానీ దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎక్కువ శ్రమ, ఒత్తిడితో కూడిన పనులు చేయడానికి ఈ రోజున అవకాశం అనేది అధికంగా ఉంది. సామాజిక సేవ అనేది చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాల్లో తండ్రితో కలిపి కీలక చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వారికి ఆకస్మికమైన వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు లాంటివి ఎదురవడం అనేది, అలాగే లెక్కకి మించి ఖర్చు అవ్వడం, అంటే మీ ప్రణాళికకి అనుకూలంగా కాకుండా ఊహించని ఖర్చుల వల్ల కొంత కన్ఫ్యూజన్ లాంటిది ఏర్పడడం అనేది, అలాగే సంబంధం లేని వ్యక్తుల యొక్క విమర్శల వల్ల కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అలాంటి వాటిని గమనించి వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కనుక అదొకటి గమనించుకోవాలి. అలాగే ఏదన్నా ముఖ్యమైన ప్రయాణాలు కానీ, అలాగే మధ్యవర్తిత్వంలో చేసే సంతకాల విషయంలో కానీ ఇవాళ అవి తాత్కాలికంగా వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలానికి సంబంధించి ఈ రోజున మీరు తీవ్రంగా ఆలోచించడం, ఇంకా ఏ రకంగా ఆదాయ మార్గాలు పెంచుకుంటే బాగుంటుందన్న విషయంలో రకరకాలుగా మీరు చర్చలు చేసుకుంటూ మీలో మీరు ఆలోచించుకుంటూ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున అవకాశం ఉన్నప్పటికీ మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముందు దాన్ని అధిగమించి మానసిక స్థిరత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో చాలా వాళ్ళకి విలువ, గౌరవం, గుర్తింపు, అవకాశాలు, ఆగిన పనులు ముందుకు రావడం, వ్యక్తులు సహకరించడం, మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడం అనేది వ్యక్తులతో మంచి సమయాన్ని గడుపుతూ ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళిపోవడానికి చాలా వరకు అనుకూలమైన రోజుగా ఒకటి భావించవచ్చు. మీరు పడిన శ్రమకి, కష్టానికి తగిన ప్రతిఫలం, ఇంతకాలం ఎదురు చూస్తున్న విషయాల్లో ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఇంతకు ముందు ఏర్పడిన శత్రుత్వాలు ఎవరితోన్నా ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా మీ కృషి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా న్యాయ సంబంధమైన విషయాల్లో ముఖ్యుల్ని సంప్రదించడం, అలాగే బంధువర్గంతో అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల బంధువులతో కొంత మాట్లాడి కొన్ని సమస్యలకి వాళ్ళ దగ్గర పరిష్కారం తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఈ రోజును భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ కృషితో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తి అనేది మీకు లభిస్తుంది. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి మానసిక ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇష్టపడిన వ్యక్తులతో సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో పెట్టిన పెట్టుబడులు ఏదన్నా ఉన్నా అది కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు, వాళ్ళ కొరకు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అవి చాలా వరకు మీకు దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఈ రోజున అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు ఈరోజు చర్చల్లోకి రావడం అవి మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తులారాశి.
అమ్మ, ఇక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా కుటుంబ వాతావరణం అనేది కొంత సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వ్యక్తులతో ముఖ్యంగా ఇంటి వాతావరణం, ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే ఏదైనా స్థిరాస్తుల విషయంలో ఇంకా ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏం కొంటే బాగుంటుంది అన్న విషయంలో మీరు ఎక్కువ ఆలోచనలు చేయడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా గట్టిగా శ్రమపడడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా ఈ రోజును భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. ధైర్యం, పరాక్రమం, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఒక స్టెబిలిటీ ఏర్పడడం, అలాగే చిన్నపాటి ప్రయాణాలు, తొందరగా దగ్గర ప్రయాణాలకి, ఎక్కువ ఫ్రీక్వెంట్ జర్నీస్కి అవకాశం అనేది ఉంది. అంటే ఊళ్ళోనే ఉన్న అటు ఇటు ఎక్కువగా ప్రయాణాలు చేసే పరిస్థితులు లాంటివి రావడం అనేది, దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, ధనానికి సంబంధించిన విషయాలలో మీకు వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత చర్చలు జరగడం అనేది, మీ మీద మీకు నమ్మకం మొదలైనవి పెరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మ, ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి. ఎవరికన్నా మాట ఇచ్చినట్లయితే ఆ మాట నిలబెట్టుకోవడానికి కొంత గట్టిగా కృషి చేయాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులతో ఇబ్బంది రాకుండా వీలైనంత జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల వల్ల కానీ కుటుంబ వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికమైన ఖర్చు, బంధువుల రాక మొదలైన ఉండడం మీకు కొంత మానసికంగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు స్థైర్యం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, లక్ష్య సాధన దిశగా కృషి చేయడం, ఇతరులు ఎవరూ సహకరించకపోయినా మీరే చేసుకోగలిగినంత స్థాయిలో మీకు ఒక రకమైన పరాక్రమం లాంటిది పెరగడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక విషయాల్లో ఎదుగుదల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిరాస్తులు ఆల్రెడీ ఏదైనా డెవలప్ చేస్తున్నట్లయితే ఎక్కడన్నా, అంటే ఎవరైనా గృహ నిర్మాణాల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా వాహనాలు మొదలైనవి కొందామనుకున్నా ఆ విషయంలో కొంత ఎక్కువ చాలా వరకు చేసుకుంటున్న కార్యక్రమాల్లో ఇంకా కొంత ఎక్కువ ఫోకస్ చేస్తూ దానికోసం ఈ రోజున ఎక్కువ ఆ ప్రదేశాల్లో ఉండడం, అలాగే ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఉంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళకి నిద్రలేమి, తర్వాత శారీరక శ్రమ అధికంగా ఉండడం, పని ఒత్తిడి, చేస్తున్న పనిలో శ్రమ అధికంగా ఉన్నా దాన్ని తగినంత స్థాయిలో ఆదాయం అనేది లేకపోవడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ మీరు మీ యొక్క కార్యక్రమం, మీ విద్యుక్త ధర్మాన్ని మాత్రం వదిలేయకుండా చాలా శ్రమ పడతారు, శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అలాగే నూతన ఆదాయ మార్గాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంతో పాటుగా ఎక్కడన్నా నూతన అవకాశాలు కానీ ఇంకేదైనా లభిస్తుందని అన్వేషిస్తారు. ఆ నేపథ్యంలో మీరు ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత నిర్లక్ష్యం వైఖరి అనేది తగదు. మీ గురించి మీరు శ్రద్ధ వహించాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఆశించిన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ, సంతానంతో కానీ ఈ రోజును చాలా చక్కగా గడుపుతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుకుంటారు. అది మీ మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. దానివల్ల మానసిక స్థైర్యం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, సంతోషంగా ఉండడం, బంధుమిత్రులతో కలిపి ఈ రోజును చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు.